చాలా ఓపికగా శ్రద్ధగా నాకు ఎక్కువ పని లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే మేము దయచేసి దాదాపుగా ఇప్పటికీ 11 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 12 సంవత్సరాలు నాన్ స్టాప్ గా దేవుని పనిలో పరిగెడుతూనే ఉన్నాను. టైంకి నిద్ర లేదు, టైంకి భోజనం లేదు, టైంకి పడుకున్నది లేదు. ఈ గడిచిన నవంబర్ నుంచి ఇప్పటి వరకు అయితే నెలలో 30 రోజులే ఉన్నాయి, కానీ సభలు మాత్రం 40 సభలు. క్రిస్మస్ కి అయితే 60 సభలు, ఉదయం ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, సాయంత్రం ఒక చోట కూడా పాల్గొన్న సందర్భం ఉంది. గడిచిన మాసంలో కూడా అసలు ఖాళీ లేదు. ఈ మాసంలో ఇంకా మరలా జూన్ వరకు ఖాళీ లేదు. జూలై, ఆగస్టు కొంచెం వర్షాకాలం, బయట సభలు ఉండవు. ఆ టైంలో కొంచెం ఖాళీ దొరుకుతుంది. సో ఇలా నాన్ స్టాప్ గా ఖాళీ లేకుండా పరిగెత్తడంలో కొంచెం నాకు నిద్రలేమి వల్ల కొంచెం ఎక్కువ పొడి దగ్గు వస్తుంది. మీరు నా ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేసి నాకు సహాయం చేస్తారని నమ్ముతున్నా. మీ అందరి ప్రార్థన నన్ను ఇంకా బలంగా పరిగెత్తిస్తుంది. సార్, ఆ మాత్రం నిద్ర లేకుండా ఏంటి సార్ మీరు చేసే కష్టం అని ఎవరైనా అడగొచ్చు. మేము కేవలం సభల్లో పాల్గొని వాక్యం బోధించి మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళేసరికి దాదాపుగా 2-3 అయిపోతుంది, కొన్నిసార్లు 4 అయిపోతుంది. వెళ్ళిన తర్వాత మరలా స్నానం చేసుకొని కొద్దిసేపు ప్రార్థన చేసుకొని పుస్తకాలు రాసే పని ప్రేరణ వస్తే పుస్తకాలు రాస్తూ ఉంటాం. రాత్రంతా కూర్చొని పుస్తకాలు పరిశీలిస్తుంటాం. ఎన్నో గ్రంథాల మీద పరిశోధన చేస్తూ ఉంటాం. మరలా వాటిని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి తర్జుమా చేసే పని కూడా ఉంది. అది మాత్రమే కాకుండా శిష్యులు ఉన్నారు మన దగ్గర, సంఘ పరిచర్య ఉంది. కాబట్టి ఎన్నో రాత్రి పగళ్ళు ఖాళీ లేకుండా ఎన్నో పనులు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా చాలా దూరం నుంచి నేను ఏ రోజు ఉంటానో తెలుసుకొని వచ్చి కలిసే వాళ్ళు ఉంటూ ఉంటారు. వారితో సమయం గడపాలి, తర్వాత నా వ్యక్తిగత ప్రార్థన సమయం గడపాలి. కొన్నిసార్లు కొంచెం సమయం దొరుకుతుంది పడుకోవడానికి, కానీ పరిశీలించడానికి, పరిశోధించడానికి టైం పెట్టేస్తుంటాం. అలాగూ ఈ జీవితం కరుగుతూ అనేకులను వెలిగించడానికి పరిగెడుతూనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. అయినా సరే చెక్కు చెదరని ఆరోగ్య బలములు దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. పక్షిరాజు యవ్వనం వల్ల దేవుడు కొత్తదిగా చేస్తున్నాడు. ఆయన మీద ఆశ పెట్టుకొని ఉంటే చాలా, ఆయనే